నమస్తే. ఈరోజు నేనొచ్చేసిన వెనిలా స్పార్కిల్. అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను అడగబోతున్నా. నాకు పర్సనల్‌గా ఉన్న డౌట్స్ అన్నట్టివి. నిజంగా చెప్తున్నా చాలా మంది ఈ రోజులలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ బెల్లీ ఫ్యాట్. బాడీ అంతా నార్మల్‌గానే ఉంటది. అదేందో మరి ఇంత టమ్మీ వచ్చేస్తది. అది ఎక్కువ తింటున్నందుకు వస్తుందా? లేకపోతే అదేంటి అక్కడికే ఎందుకు పోతుంది ఆ ఫ్యాట్ అనేది నాకు అస్సలు అర్థం కావట్లే. దీనికి ఏమన్నా టిప్స్ ఉన్నాయా? సొల్యూషన్స్ ఉన్నాయా? అన్న విషయాన్ని నేను ఇవాళ వెనిలా గారిని అడిగి తెలుసుకోబోతున్నా. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నానురా. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నా. యాహ్! కానీ ఒక్కటే నా బుర్రే, ఈ టమ్మీయే నాకు నచ్చట్లే. మీరెట్లా ఫ్లాట్‌గా అట్లా మెయింటైన్ చేస్తున్నారు? స్ట్రెస్ ఫ్రీ లైఫ్. స్ట్రెస్ ఫ్రీ ఈ రోజులల్లో ఎవరికైనా ఉంటదంటారా? మీకసలు ఏ స్ట్రెస్‌లు లేవు కదా? అంటే నేను ఇదివరకు బాగా స్ట్రెస్ తీసుకునేదాన్ని. హ్మ్. నా కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఎప్పుడైతే ఎవరైనా అంటే భాగవతం, లేపోతే బైబిల్ లేదా ఖురాన్ చదివిన వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతారు. హ్మ్. సో, మనం మన కోసమే ఇక్కడికొచ్చాం. అవును. మనకు తినటానికైతే ఉంది. అవును. ఎంత సంపాదించినా అంతే తింటాం అంతేగా. అనే కాన్సెప్ట్ కనుక మన మైండ్‌లో ఉండి హ్మ్. ఆహ్, నా పిల్లల కోసం నేను బతుకుతున్నా, నా భర్త కోసం నేను బతుకుతున్నా, నా తల్లిదండ్రుల కోసం నేను బ్రతుకుతున్నా హ్మ్. అని కాకుండా నా కోసం నేను బ్రతుకుతున్నా. ఇది మనకి గిఫ్ట్. యాహ్! అసలు అందరం ఇల్లు కొనుక్కుందాము, హ్మ్. కారు కొనుక్కుందాము అని అనుకుంటాము. ఇది కూడా మనం యెస్. మన తెచ్చుకున్నదే. బాడీ. బాడీ. యాహ్! సో, వి ఆర్ లివింగ్ ఇన్ దిస్. సో, ఎంజాయ్ దిస్ మీ లైఫ్‌ని. దీంతో మీ ఎగ్జాక్ట్‌లీ. లైఫ్‌ని ఎంజాయ్ చేయటానికి ఇక్కడికొచ్చాం. హ్మ్. హ్మ్. సో, ఎంజాయ్ ఇట్. సో, యెస్. వేరే వాళ్ళ మీద గాసిప్స్ అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా గాసిప్స్ చేసినా అది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ అవర్ లైఫ్. ఓహ్! అయితే ఎవరికైనా హార్మ్ చేయకుండా మన కోసం మనం ఏం చేసినా హ్మ్. దట్ ఈజ్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్. అయితే ఆ సినిమాలో డైలాగ్ కరెక్టే అంటారు. ఏదైనా కడుపులో ఉంచుకున్నా, లేకపోతే ఏదైనా ఎవరైనా చూస్తే బాగున్నారనిపిస్తే ఒక్కసారిగా లోపల నింపేసుకున్నామనుకో, అప్పుడు బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తది. నిజంగానే ఇదైతే ఇది కరెక్ట్ పాయింటే. స్ట్రెస్‌కి యాహ్! కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ద యెస్. మెయిన్ పాయింట్ ఫర్ హ్మ్. యువర్ బెల్లీ ఫ్యాట్. హ్మ్. హ్మ్. సో, స్ట్రెస్ ఫ్రీ ఉండండి. మన కోసం మనం బ్రతకటం అంటే వెంటనే రాదు. బట్ ట్రై చేయొచ్చు. ఓకే. సో, సో, బెల్లీ ఫ్యాట్‌కి ఒకటి స్ట్రెస్. ఇది ముఖ్యమైన కారణం అన్న విషయం ముఖ్యమైన కారణం అండ్ హ్మ్. రెండో ముఖ్యమైన హ్మ్. కారణం నిద్ర. నిద్రపోవడం మంచిగా యాహ్! పోకపోతే. నిద్ర హ్మ్. పోకపోతే కూడా స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మరి నాప్స్‌తో కవర్ చేస్తే ఎప్పుడైనా కొందరికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. లేకపోతే కుదరదు. ఏదైనా పనులల్లో బిజీగా ఏదో హెక్టిక్‌గా ఉంటది షెడ్యూల్ అంతా. సో, వీళ్ళు ఏదో ఒక 5, 10 మినిట్స్ నాప్స్ తీసుకొని అట్లా కవర్ చేస్తే ఓకేనా? నో. బాడీ రిపేరింగ్ టైమ్ వచ్చి 11-4. ఓకే. నైట్ 11-4. హ్మ్. అంటే 10:30 కల్లా బెడ్ మీదకెళ్ళిపోయి పడుకుంటే హ్మ్. ఈవినింగ్ 6 వరకు పడుకునే వాళ్ళకి కార్టిజాల్ లో ఉంటుంది. ఓకే. స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవ్వదు. ఓకే. అండ్ బాడీ రిపేర్ అవుతుంది. హార్మోన్స్ రిపేర్ అవుతాయి. మీ బాడీకి రెస్ట్, లోపల ఆర్గాన్స్ అన్నీ రెస్ట్ తీసుకుంటాయి. హ్మ్. ఆ రెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మనము ఏది చేసినా బాడీకి రెస్ట్ ఇవ్వకుండా చేస్తే హ్మ్. ఆబ్వియస్‌గా స్ట్రెస్. ఓకే. సో, స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. నిద్ర అనేది బాగా పోవాలి. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఫుడ్ ఎలాంటి రోల్ ప్లే చేస్తదంటారు టమ్మీ ఫ్యాట్‌కి? ఆబ్వియస్‌గా ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ హ్మ్. అండ్ కార్బోహైడ్రేట్స్ హ్మ్. ఇవి మేజర్ రోల్‌ని ప్లే చేస్తాయి. ఓకే. అండ్ కంపల్సరీగా మన ప్లేట్‌లో ఎప్పుడైనా ఫస్ట్ మనం తినాల్సింది ఫైబర్, హ్మ్. ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ఆఫ్టర్ దట్ కార్బోహైడ్రేట్స్. ఓకే. సో, మనం మీల్ తీసుకునే ముందు బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఎవరికైనా యాపిల్ సైడర్ వెనిగర్ పడుతుంది అంటే హ్మ్. యాపిల్ సైడర్ మదరై ఉండాలి. హ్మ్. అండ్ ఒక మీల్ తినే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ ముందు ఒక గ్లాస్ వాటర్‌లో ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ ఒక స్పూన్ జింజర్ జ్యూస్ కలుపుకొని ఓకే. తాగి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే హ్మ్. మన బాడీలో గ్లూకోజ్ ఫాస్ట్‌గా స్వైప్ అప్ అవ్వదు. ఓకే. అండ్ హ్మ్. అందరికీ యాపిల్ సైడర్ వెనిగర్ పడదు. పడదు. హ్మ్. అండ్ మదర్ అయితే ఇంకొంచెం బెనిఫిట్స్ అంటే ఓకే. తొందరగా యాసిడ్ రిఫ్లెక్షన్స్ రావు. హ్మ్. సో, హ్మ్. మదర్‌ని చూస్ చేసుకోండి. తాగిన తర్వాత
మనకి ఒక 1-2 డేస్లోనే తెలిసిపోతుంది యాసిడ్ Okay. రిఫ్లెక్షన్స్ ఎక్కువ అవుతాయా అనేది. యాపిల్ సైడర్ వెనిగర్ బిఫోర్ యువర్ లంచ్ Hmm. అండ్ బిఫోర్ యువర్ డిన్నర్, ఇట్ ఈస్ Okay. వెరీ గుడ్. అంటే మామూలుగా అందరూ పొద్దున్న పరిగడుపున తాగాలంటారు, మీరేమో పరగడుపున తాగాలి, దాంతో పాటు డిన్నర్ అండ్ లంచ్ కూడా ఓకే. మనం తీసుకోవటం వల్ల మీల్కి ఒక 40 మినిట్స్ ముందు తీసుకోవటం వల్ల మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ Hmm. ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వవు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ బాగా బెలీ ఫ్యాట్‌తో ఉన్న వాళ్ళు ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే బాగా పెరిగిపోయింది, అది తగ్గడం అంత ఈజీ కాదు. అంటే ఎక్కడ ఫ్యాట్ అయినా చేతులకి, కాళ్ళకి, మెడకి, ఈ ఈ భుజాలు ఎక్కడైనా చాలా ఫాస్ట్‌గా తగ్గించుకోవచ్చేమో. కానీ ఏదైతే టమ్మీకి రిలేటెడ్‌గా ఫ్యాట్ ఉంటదో చుట్టూ, ఇది తగ్గడం చాలా కష్టమని కొంతమంది బాగా నెగ్లెక్ట్ చేసేస్తుంటారు. సో, విపరీతంగా పెరిగిపోయిన వాళ్ళు తగ్గించాలంటే స్టెప్ వైస్‌గా వెళ్ళడానికి ఫస్ట్ ఏం చేయాలంటారు? ఒక పార్ట్లో ఫ్యాట్ తగ్గటం అనేది అది ఇంపాసిబుల్. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మెయిన్గా కార్టిజాలే కారణం. ఓకే. సో స్ట్రెస్ తగ్గించుకొని నిద్ర ప్రాపర్గా పోతూ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ, Hmm. రోటీ కానీ, రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ ఏవైనా కార్బోహైడ్రేట్స్. Yes. సో అవి తక్కువ శాతం తీసుకుంటూ మన క్యాలరీ కౌంట్లో మనం తీసుకుంటూ మినిమం మీన్స్ మన డిన్నర్ 6 o'clockకి క్లోజ్ చేసి ఓకే. యాపిల్ సైడర్ వెనిగర్ పడిన వాళ్ళు అది ట్రై చేసి, హ్మ్. యాపిల్ సైడర్ వెనిగర్ పడని వాళ్ళు Hmm. 3 lemons is equal to వెనిగర్. ఓహ్! ఓకే. సో ఒక 3 lemons ప్లస్ అల్లం జ్యూస్, ఈ Hmm. మూడు ఓ లెమన్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో తీసుకున్న ఓకే. ఆల్మోస్ట్ సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓకే. కొంతమందికి లెమన్ కూడా పడదు, అది కొంతమందే ఉంటారు. హ్మ్. ఇంకా వాళ్ళు ఈ టిప్ని ట్రై చేయకూడదు. వాళ్ళు ఓకే. నిద్ర, కార్బోహైడ్రేట్స్ని కట్ చేయటం, స్వీట్స్ని కట్ చేయటం, ఓకే. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ Hmm. కరక్కాయి, పిప్పళ్ళు, ఎండు విసిరి, ఎండు మామిడి, ఓకే. ఈ 4 పౌడర్లు సమపాళ్ళలో కలిపి Hmm. ఒక స్పూను ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒక టీ స్పూను ఓకే. అండ్ నైట్ 8 లోపల ఒక టీ స్పూను కొంచెం గోరువెచ్చని వాటర్లో తాగి ఓకే. డైట్ కంపల్సరిగా డైట్ పాటించాలి. హ్మ్. హ్మ్. కార్బోహైడ్రేట్స్ని కట్ చేసుకొని మన హైట్కి తగ్గ, మన వెయిట్కి తగ్గ క్యాలరీస్ని కౌంట్ చేసుకొని ఓకే. గూగుల్లో ఆ క్యాలరీస్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్రాపర్గా స్లీప్ ఉంటే 100%. ఇప్పుడు మన డైట్లో పెరుగు పచ్చడి ఆంటీకి పొట్ట తగ్గింది, హ్మ్. శృతి గారికి తగ్గింది. అంటే వాళ్ళు అవును. సెలబ్రిటీస్ కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు XYZవి కూడా నేను చాలా టెస్టిమోనియల్స్ పోస్ట్ చేశాను, హ్మ్. బట్ వాళ్ళెవరో ఎవరికి తెలియదు. అవును. నేను పోస్ట్ చేసిన టెస్టిమోనియల్స్ ఎవరు పోస్ట్ చేయలేదు. యా. ఇప్పుడు శృతి గారికి పొట్ట తగ్గింది అండ్ మన దాంట్లో చాలా మందికి నా బెల్లీ ఫ్యాట్ తగ్గిందని నాకు వచ్చి టెస్టిమోనియల్స్ ఇచ్చేవాళ్ళు. Hmm. ఐ కాంట్ ఈవెన్ కౌంట్. అయితే నాకు ఓ డౌట్. వెనిలాస్ డైట్‌తోని ఎవరికైనా ఒకవేళ ఇట్లనే ఇప్పుడు ఇంతమందికి పొట్ట తగ్గింది గదా! అట్లా తగ్గిన తర్వాత చాలా పొట్టున్న వాళ్ళకి పొట్ట సడెన్‌గా తగ్గేసరికి కొంచెం స్కిన్ అంతా కూడా లూజ్ అయిపోతది, సాగీ అయిపోతది. సో, ఇట్లా అయ్యే అవకాశం ఉందా డైట్ చేసి తగ్గితే? లేకపోతే దానికేమైనా టిప్స్ ఉంటాయంటారా? డైట్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం స్కిన్ అంటే పొట్ట అంత తొందరగా టైట్ అవ్వదు. హ్మ్. దానికి మన దగ్గర EMS మెషిన్స్ ఉంటాయి. ఓకే. సో ఎవ్రీ 10 daysకి విజిట్ చేసిన హుహు. హైఫూ చేయించుకోవచ్చు. స్కిన్ టైట్నింగ్ ట్రీట్మెంట్స్ వెనీలా స్పార్కిల్లో అవైలబుల్ ఉన్నాయి. ఓహ్! సో వెయిట్ లాస్తో పాటు ఆ ట్రీట్మెంట్స్ కనుక మీరు యాడ్ చేసుకుంటే మీ Hmm. స్కిన్ 70% టైట్ అవుతుంది. వెరీ నైస్. సో, మొత్తం ఓవరాల్‌గా మీరు బ్యూటిఫుల్‌గా చేసి పంపుతారనమాట మీ దగ్గరకొచ్చిన వెనీలా వాళ్ళని. స్పార్కిల్లో we have skin, we Hmm. have weight loss and fat loss, inch loss, nails ఓహ్! and permanent makeup. వెరీ నైస్. సో, One step solution for all ladies and even వండర్‌ఫుల్. though సో, టు gents బి కూడా. బ్యూటిఫుల్ నిజంగా Yeah. చెప్పాలంటే అంతేనా? Yeah. సో, ఫైనల్లీ ఈ ఫ్యాట్ ఏదైతే ఉందో, ఈ ఫ్యాట్ కరగడానికి కొన్ని ఎక్సర్‌సైజెస్ అంటే మీరు మామూలుగా ఎక్సర్‌సైజ్ కూడా చెప్తూ ఉంటారు కదా! మీరు డైటు, ఎక్సర్‌సైజు ఇవన్నీ చెప్పడం వల్ల చాలామంది చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు. అంటే ఏ ఎక్సర్‌సైజ్ చేసినా చేయకున్నా మీరు చెప్పింది చేస్తే చాలా నమ్మేవాళ్ళున్నారు. అవును. సో, ముఖ్యంగా ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతదంటారు? Without calorie measuring, Hmm. you can't lose your fat. ఓకే. సో ఒక సర్టన్ పార్ట్ని మనం ఎక్సర్సైజ్ చేయటం వల్ల తగ్గుతుంది, టోన్ అవుతుంది.
ఓకే. మజిల్ గెయిన్ అవుతది. ఓకే. మీరు మజిల్‌ని బిల్డప్ చేసుకోగలరు, టోన్ చేసుకోగలరు. కానీ అక్కడుండే ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే మీరు క్యాలరీస్‌ని అస్యూమ్ చేసుకుంటూ ఎన్ని క్యాలరీస్ ఓకే. తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ అంటే ఇప్పుడు నాకు ఒక 1500 క్యాలరీస్ అవసరమైతే హ్మ్. నేను 1400 క్యాలరీస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓహ్! అండ్ ఆ 1400 క్యాలరీస్ కూడా నాకు రిజల్ట్ రావట్లేదు అంటే ఇంకో 50 క్యాలరీస్ డౌన్ చేసుకుంటూ అలా ఓకే. ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. వెరీ నైస్. సో, బేసిక్‌గా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ 1 స్ట్రెస్. గెట్టింగ్ డౌన్ యువర్ స్ట్రెస్, యాహ్! మంచి నిద్ర, కంటి నిండా అండ్ కార్బోహైడ్రేట్స్ కట్ చేయడం, ప్రోటీన్, ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తినడం. అంటే సబ్స్టిట్యూషన్‌లో అవి యాహ్! ఎక్కువగా తినడం, ఇవి తక్కువగా తినడం. అండ్ ఫైనల్లీ ఎక్సర్సైజ్ చేస్తే టోన్ అవుతది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా. సో, టోన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఇవన్నీ చేయడం వల్ల మీ ఏదైతే బుర్ర ఎంత కనిపిస్తుందిరా దేవుడా అనుకునే వాళ్ళందరికీ కూడా ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతది. అంతే. వెరీ నైస్. అసలు మీరు చెప్తే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కానీ నిజంగా చాలా మంది మీ దగ్గరికి బుర్రతో వస్తారు గదా! వీళ్ళల్లో ఎవరికైనా ఏదన్నా ఒక మంచి మెమరీ ఆర్ మూమెంట్ చెప్పండి నాకు. అసలు చాలామంది చాలా అవస్థగా ఉందండి. నడవలేకపోతున్నా, కింద కూర్చోలేకపోతున్నా ఈ టమ్మీ వల్ల అని చెప్పి వచ్చిన వాళ్ళు తగ్గించుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి మీకిచ్చిన కాంప్లిమెంట్స్ గాని లేకపోతే మీకు గుర్తుండేది. వేరే ఊర్ల నుంచి వచ్చి తగ్గిన తర్వాత నాకు చీరలు, హ్మ్. డ్రై ఫ్రూట్స్ నా ఓకే. ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఓకే. సో, నాకు పిస్తా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఓకే. ఇంటర్వ్యూస్‌లో తెలుసుకొని అవి గిఫ్ట్‌లుగా మినిమమ్ రోజుకొక 2 అయినా వస్తాయి. ఓహో! అసలు చాలా మందిని తగ్గిస్తున్నారు. చాలా గిఫ్ట్స్‌లు అంటే దట్ ఈస్ తెచ్చుకుంటున్నారు. దేర్ హ్యాపీనెస్. యాహ్! ఐ యామ్ బ్లెస్డ్. అంటే అది వాళ్ళ హ్యాపీనెస్. మీన్స్ ఐ చార్జ్ ఇట్ ఫర్ దెమ్. హ్మ్. హ్మ్. బట్ కానీ వేరే ఊర్ల నుంచి పని గట్టుకొని వచ్చి 2 మంత్స్ అయ్యాక ఐఎమ్ హ్యాపీ. నేను 50 ఏజ్‌లో ఇలా తగ్గుతాను అనుకోలేదు. 40 ఏజ్‌లో ఇలా తగ్గుతాను అనుకోలేదు. నా పొట్ట ఇలా తగ్గుతది అనుకోలేదు. నేను విత్ డైట్ ఇంట్లో కూర్చొని నా పొట్ట కూడా తగ్గించాను అంటే వాళ్ళ పొట్ట వాళ్ళే తగ్గించుకున్నారు కరెక్ట్‌గా నిద్రపోయి. యాహ్! అండ్ వెరీ ఫైనల్ డౌట్ మ్యామ్ నాకు. చాలా వరకు కొన్ని యాడ్స్‌లో చూస్తూ ఉంటాం. గ్రీన్ టీ తాగితే టమ్మీ ఫ్యాట్ తగ్గుతది అని చెప్పేసి. హ్మ్. గ్రీన్ టీ అసలు మీరెప్పుడు చెప్పరు తాగితే తగ్గుతదా నిజంగా? యాహ్! గ్రీన్ టీ తాగితే గ్రీన్ టీని మనం వెళ్ళి కొండలెక్కి హ్మ్. ఆ పైకెక్కి గ్రీన్ టీ లీవ్స్ అన్నీ కోసుకొనొచ్చి, నడుచుకొని ఇంటికొచ్చి, కాచుకొని తాగితే తగ్గుతది. అంటే ఓన్లీ గ్రీన్ టీ తాగితే తగ్గదని ఇండైరెక్ట్‌గా చెప్పారు అంతేనా? బావుంది ఇదేదో చాలా బావుంది. సో, దీన్ని బట్టి మాకు ఒక క్లారిటీ వచ్చింది. వెరీ నైస్ టాకింగ్ టు యూ నిజంగా. థాంక్ చాలా యూ. సరదాగా, హ్యాపీగా, చాలా పాజిటివ్ ఆరాని క్రియేట్ చేస్తూ మాట్లాడతారు మీరు. థాంక్ యూ. థాంక్స్ అ లాట్ అండ్ తప్పకుండా మళ్ళీ కలుద్దాం. చాలా డౌట్స్‌తో వస్తాం మళ్ళీ. డెఫినెట్‌లీ. థాంక్స్ అ లాట్. థాంక్ యూ. సో, చూసారు గదా! ఇది ఇవాళటి వెనిలా గారితో నా ముచ్చట్లు. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద మీరు పోస్ట్ చేయొచ్చు. మళ్ళా నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా నేను అడిగి దానికి కూడా సొల్యూషన్ తీసుకుంటా. అండ్ ఒకవేళ మీరు కూడా వెనిలా గారితో మాట్లాడాలి అండ్ మీ గురించి, మీ సమస్యల గురించి, మీ హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పుకొని మీరు కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, బ్యూటిఫుల్‌గా కనిపించాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌లకి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసేసి వాళ్ళనే కన్సల్ట్ అయ్యి మాట్లాడి ఇంకొన్ని డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.